ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఒంగటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, నిన్న ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్లు గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులకు ఒక భరోసా కల్పించారని అన్నారు. మొదటి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ద్వారా డిఎస్సి రిలీజ్ చేసినట్లు, ప్రస్తుతం ఉగాది సందర్భంగా మరోసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ ద్వారా 10,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినట్లు, ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం మరియు అనుబంధ విభాగాలు అదేవిధంగా ప్రైవేట్ రంగాల ద్వారా సుమారు 6 లక్షల ఉద్యోగాల కల్పన చేసినట్లు, మంత్రి నారా లోకేష్ కృషి పట్టుదల వల్ల కంపెనీలను ఆకర్షించి పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకసారి ఓకే ఓకేనండి ఓకే సార్ ఒకసారి సార్ ఓకే. అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలకు ముందు ప్రజల సాక్షిగా పల్లెల సాక్షి ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి ప్రతి హామీని నెరవేరుస్తున్న తరుణం. నిన్ననే ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. నారా లోకేష్ గారు యువగళం స్ఫూర్తితో ఆయన ఒక పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులకి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని కలిగించారు. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి పాలన రాబోతుంది, ఆ రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని ఒక మాట ఇచ్చారు. ఇచ్చిన మాట కట్టుబడి మొదటి సంవత్సరం డిఎస్సి చేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఉగాది సందర్భంగా మళ్ళీ కూడా నిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 10,000 ఉద్యోగాలకు పైచీలకు అవకాశాలు కల్పిస్తూ ఈ రోజున అనేక రకాలుగా ప్రభుత్వ ఉద్యోగాలను అనేక డిపార్ట్మెంట్లు ఫిల్ చేయబోతున్న తరుణం. ఏదైతే యువకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త ఆశని రేకెత్తించి పరిపాలన ప్రారంభమైన రోజు నుంచి కూడా నిత్యం లక్షలాది ఉద్యోగాల కల్పన చేస్తూ ఇప్పటికీ అటు ప్రభుత్వ రంగంలోని ప్రభుత్వ అనుబంధ రంగంలో అయితేనేమి సమకూర్చబోతున్నాం. దీనికి ప్రజల నుంచి కూడా ఒక పిలుపునిస్తున్నాం. మీరందరూ కూడా సహకరించండి. మీ గ్రామాల్లో ఎవరైతే యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ వివరాలను కూడా మాకు పంపించండి ఆఫీస్కి. మేము అవన్నీ సేకరించి వాళ్ళకి ఏ అర్హత ఉంది, ఏ ఉద్యోగాలకు సరిపోతారో చూసి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి అవసరమైన శిక్షణ ఇప్పించడానికి కూడా అన్ని కూడా మేమే సమకూర్చుదామని తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం.